హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరు లేదా? ఒకవేళ లేకపోతే మీరే సొంతంగా మీ యొక్క మొబైల్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరు యాడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరే సొంతంగా మీ మొబైల్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరు యాడ్ చేసుకోవచ్చు. ముందుగా నేను చెప్పే స్టెప్స్ ఫాలో అవ్వండి. ముందుగా లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే అక్కడ మనకు ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా కింద లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఈ విధంగా ఆధార్ అథాంటికేషన్ అని మనకు కనిపిస్తుంది. అక్కడ ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేస్తే చివరిలో ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఓటీపీ అనేది ఆ ఆధార్ కార్డుకు రిజిస్టర్ అయిన లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వెళ్ళి ఉంటుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. లాగిన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఈ పర్సన్ ఆల్రెడీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద హౌస్ హోల్డ్ డేటా అని వచ్చింది. లేని వాళ్ళు ఆధార్ నంబర్ ఎంటర్ చేద్దాం. ఇప్పుడు లేని వాళ్ళు హౌస్ హోల్డ్లో లేని వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చూద్దాం. అక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఆధార్ అథాంటికేషన్ అని కనిపిస్తుంది. అక్కడ ఒక చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఆధార్ కార్డుకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వెళ్ళి ఉంటుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ వాళ్ళ యొక్క ఆధార్ నంబర్, పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మనం పైకి స్క్రోల్ చేస్తే వాళ్ళ ఏజు అలాగే అవన్నీ కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ కింద చూపిస్తున్న డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ డోర్ నెంబర్ ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మండల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెక్రటరేట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లస్టర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ దగ్గర చెక్ బాక్స్ మీద క్లిక్ చేద్దాం. అదే సొంతం అడ్రస్ అయితే దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అడ్రస్ అనేది ఫిల్ అవుతుంది. అలాగే వాళ్ళ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు మ్యారీడా అన్మ్యారీడా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే వాళ్ళ ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వాళ్ళ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్ క్యాస్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రిలీజన్ క్రిస్టియన్, ముస్లిం, హిందూ వాళ్ళది ఏ రిలీజనో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డూ యూ వాంట్ యాడ్ మెంబర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో అని. ఇంకా ఎవరైనా ఈ హౌస్ హోల్డ్ యాడ్ చేయాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేసి వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి యాడ్ చేయొచ్చు. ఎవరు లేకపోతే నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే కింద రీజన్ అనే ఆప్షన్ వస్తుంది. రీజన్ మీద క్లిక్ చేయగానే వాళ్ళు ఎటువంటి విడోవా, సింగోలా, ట్రాన్స్జెండరా ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. వాళ్ళకు ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించిన వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ మ్యాపింగ్ అని వస్తుంది. ఈ విధంగా మీరే సొంతంగా మీ యొక్క మొబైల్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.